అలా పుట్టింది లచ్చి తల్లి. ఉదయం 9 గంటల వేళ లంకకు పోవటానికి పశువుల్ని విప్పుతున్నారు. ఈతగాళ్ళు పలువురు విప్పటంతోటే రంకెలు వేసుకుంటూ అంబారావాలు చేసుకుంటూ వీధుల్లోకి వస్తున్న ఆవులు గేదెలు వెనకాలే చెంగును ఎగురుతూ దూడలు ఉరకలేస్తున్నాయి. వాకిళ్లలోని సంక్రాంతి గొబ్బెమ్మల్లో తొక్కుకుంటూ వీధిలోని మిగతా పశువుల్ని పలకరించుకుంటూ ఆంజనేయ స్వామి రేవు వైపు దారి తీశాడు. పశువులు వెళ్ళిపోవటంలో తోటే కన్నె ముత్తైదువులు ఆ గొబ్బెమ్మలను తీసుకెళ్ళి గోడలకి కొట్టేస్తున్నారు. రథసప్తమి ఆ పిడకల పాలు పొంగిచ్చారు. ఆంజనేయ స్వామి రేవులో వందలాది పశువులు పడల రేవుగా పక్కకు ఒక్కొక్క పెండ గుబిళ్ళను కృష్ణలు దూకుతున్నాయి. ఘోరాలు నీళ్లలో ముంచి గభీమని పైకి తేలుతున్నాయి. తాకిడికి పెద్ద పెద్ద అలలు విసురుగా వచ్చి ఒడ్డుకి కొట్టుకొని విరిగిపోతున్నాయి. పశువులు ఘోరాలు నీళ్లలో ముంచి మళ్ళీ పైకి తేలుతూ బుసలు పెడుతున్నాయి. తోకలతో నీళ్లు బాదుకుంటున్నాయి. వాటి రేవు చూడగానే నీళ్లలో దిగ్గానే ఎక్కడ లేని ఆవేశం. ఒడ్డున పాలేళ్ళు పొట్టగోచీలు పెట్టుకుంటున్నారు. బువ్వ మూటలు తల మీద పెట్టుకుని దోవతలు తలపాగా చుట్టుకుంటున్నారు. ఒరేయ్ పోలయ్, ఒరేయ్ వీరాయ్ అంటూ అన్ని వీధుల పాలేళ్లను పలకరించుకుంటున్నారు. ఆ పైన తెప్ప కొయ్యని నీళ్లలో వేశారు. తెప్ప కొయ్యల బొరియర్లో పురుగు పుట్ట ఉంటే కొట్టుకుపోవటానికి నీళ్లలో 2-3 పైకి తేల్చారు. ఎరా పోదామా అంటే పోదామా అనుకున్నారు. నంతని ప్రవాహంలోకి తోలారు. ఒక తెప్పకొయ్య మీద ఇద్దరేసి పడుకొని ఈదుతున్నారు. కొందరు ఆవు తోకలు పట్టుకొని ఈదుతున్నారు. గేదె తోకలు పట్టారు. మందలో అటు ఇటు పోతున్న పశువుల వైపు రైమని ఈదుకుంటూ వెళ్ళి తిరిగి మందలో కలుపుకున్నారు. అలా వందలాది పశువుల ప్రవాహంలో ఈదుకుంటూ పోతే పశువుల తెప్ప కృష్ణలో కదిలిపోతున్నట్లు తెప్ప వెనక దారాల్లా తెప్ప కొయ్యల మీద పాలేళ్ళు మధ్యలో ఇసుక తిన్నె దాటితే మరో పాయ, ఆ పాయ దాటితే లంకలు. ఆ ఇసుక తిన్నె మీద పశువులన్నీ ఎక్కుతున్నాయి. మెత్తటి ఇసుక మీద వందలాది పశుపాదులు, వెనకాల మనుషులు అడుగులు, పాలేళ్ల తడి అరికాళ్ళు మెత్తటి ఇసుక తగులుతుంటే గిరిగింతలు పెడుతుంది. ఆ ఇసరకర్ర మీద ఎట్లా వచ్చింది? నల్లరేగడి నేల, దాంట్లో జామ తోటలు, కాపలా కాస్తే మస్తాన్ గోగునారు చల్లాడు. ఆ ఎదుగుతున్న గోగు మొక్కల్ని ఎక్కడ తొక్కేస్తాయో అని జామ తోటల్లో నుంచి ఓహోయ్ అని మస్తాన్ కేక. పాలేళ్ళు గోగు మొక్కల వైపు పోకుండా గొడ్లని మళ్లించాడు. రెండో పాయ దాటి గొడ్లు లంకలో హాయిగా మేతకు పడ్డాయి. పాలేళ్ళు బువ్వ మూటల పక్కకు పెట్టి చరిపట్టి అడుగుతున్నారు. గాలిలో ఎగురుతున్న రెళ్ళు పూలల్లా ఎగిరి గంతులు పెట్టారు. ఎండ ఎక్కువైతే నిప్పుకొని పచ్చళ్ళు పంచుకుంటూ హాయిగా భోంచేసి ఎవరికో మీకు పిల్లల గ్రోని ఊదుతూ ఉంటే విశ్రాంతి తీసుకున్నారు. 4 గంటల వేళ మస్తాన్ అడిగి మొక్కజొన్న చేలో నుంచి 10 కండెలు విరుచుకొని పంచుకు తిన్నారు. గొడ్లన్నిటినీ మళ్ళీ వేసుకొని ఇళ్లకు బయలుదేరే వేళ పొన్నయ్య గారి కుర్రాడు రాకుండా మొరాయించి గింగిరాలు తిరగటం మొదలుపెట్టాడు. పాలేరు రాములు మిగిలిన గొడ్లను అప్పగించి నేను వస్తాలే మీరు పదండి అన్నారు. వాళ్ళకు ముందు వెళ్ళిపోయారు. కర్రావు ఈయన మోపింది. తన చుట్టూ తన గుండ్రంగా తిరుగుతూ కదం తొక్కింది. వారం రోజుల తర్వాత తన ఈనవలసిన అప్పుడే ఈనదు కదా. ఈ కంగారు పడ్డ రాములు అలా తిరిగి కర్రావును ఈయన మోపింది. వెనక కాళ్ళు కింద వంచి కూర్చుంది. తన చిన్నారి అంత ఎత్తు నుంచి కిందకు పడుతోందేమో దాని భయం. వెనక రాములు పట్టుకొని ఉన్నాడు. దూడ నేల మీద పడి పట్టడంతోనే కళ్ళు తెరవని చిన్నారి కర్రావు గబగబగా నాకేస్తోంది. ఎక్కడ లేని తమకం, తొందర, చకచక నాకేస్తోంది. రాములకి ఏం తోచింది కాదు. రాత్రంతా ఆవునిక్కడే ఉంచితే
వాతం కమ్ముతుందేమో, అవతల ఒడ్డున చేర్చటం ఎలా? యువతల ఒడ్డున పొన్నయ్య గారు కంగారు పడిపోతున్నాడు. కర్రావుని కన్న కూతురులా పెంచుకున్నాడు. పొన్నయ్యకి ఆవులంకలో ఈవిందంటే గట్టి నమ్మకం. వేణీళ్లు పెట్టించాడు, మడ్డి కూడు సడిపించాడు. కానీ ఆవు యువతల ఒడ్డుకి ఎలా వస్తుంది? కర్రావు మాయ చేసింది. అదృష్టవశాత్తు కునికిపాటు నుంచి అవతల ఒడ్డుకు వెళుతున్న పడవ అటు వచ్చింది. సరంగు బతిమిలాడి ఆవుని దూడని అందులో ఎక్కించాడు రాముడు. ఆవు దూడ నాకుతూనే ఉంది. యువతల ఒడ్డు నాకొచ్చేసరికి ఒడ్డు పొన్నయ్య మరో నలుగురి లాంతర్లతో ఎదురు చూస్తున్నాడు. ఒడ్డుకు రాగానే మా అమ్మే అంటూ లేగదూడని ఎత్తుకున్నాడు పొన్నయ్య. కర్రావు దూడని పొన్నయ్యని మార్చి నాకింది. సంబరం రంకెలు పెట్టింది. కొట్టంలోని తీసుకువెళ్ళే పొన్నయ్య వేడినీళ్లతో ఆవుని దూడని స్వయంగా కడుగుతూ ఉంటే మున్నబుచ్చి చెప్పాడు, పొన్నయ్య, వ్యాజ్యంలో పల్లసీది పొలం నీకే దక్కిందయ్యా. పొన్నయ్య భార్య ఆనందంతో అంది. గొడ్డొచ్చే వేళ పొన్నయ్య పొంగిపోయి లేకదూడని గట్టిగా మెట్టుకున్నాడు.